ఢిల్లీ లిక్కర్ సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. కవిత బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి నోటీసులు ఇచ్చింది. 20వ తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే సిబిఐ తనను అరెస్ట్ చేసిన కేసులో ఆమె రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని, తాను బీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్ని అని, కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్లో కోరారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారామె. అయితే కోర్టు ప్రాంగణంలో మీడియాతో కవిత మాట్లాడడంపై ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావుని సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. కవిత ఏం చెప్పాలి అనుకున్నా విచారణ సమయంలో సిబిఐకి చెప్పాలి తప్ప కోర్టు ఆవరణలో మాట్లాడకూడదన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటితో కస్టడీ ముగియగా కేజ్రీవాల్ ని కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కేజ్రీవాల్ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని తెలిపింది. దీనివల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని కస్టడీ పొడిగించాలని కోరింది. వాదనలు విన్న న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. ఇప్పటికే 14 రోజులుగా కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఇటు కవిత అలాగే కేజ్రీవాల్ కి సంబంధించిన అంశాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు లైవ్ లో. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తు సంస్థలు వేగంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కేజ్రీవాల్ అలాగే కవిత ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. కవితకు సంబంధించి సిబిఐ కేసులో అవినీతి నిరోధక చట్టం కేసులో కవితను ఏప్రిల్ 11వ తేదీన అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆవిడని ఈరోజు తీహార్ జైలుకి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది ఏప్రిల్ 23 వరకు. ఈ నేపథ్యంలో సిబిఐ కేసులో కూడా కవిత బెయిల్ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 22న విచారణ జరుపుతామని చెప్పి జడ్జి కావేరి బవేజా స్పష్టం చేశారు. ఈ రోజు బెయిల్ అప్లికేషన్ దాఖలు చేసిన వెంటనే దీన్ని ఏ రోజు టేకప్ చేస్తారో అన్న అంశానికి సంబంధించి సిబిఐకి నోటీసులు ఇవ్వడం జరిగింది. కవిత బెయిల్ అప్లికేషన్ పైన తాను బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాను, అలాగే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటికే అనేక మందికి బెయిల్ రావడం జరిగింది, సో తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత తన బెయిల్ అప్లికేషన్ లో పేర్కొనడం జరిగింది. దీనిపైన ఇటు సిబిఐ వివరణ ఇవ్వాలి అని చెప్పి ఇటు సిబిఐని ఆదేశిస్తూ సిబిఐకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 20 లోపు సిబిఐ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత కవిత తరపు న్యాయవాదులు కూడా దీనికి కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 22వ తేదీన ఉదయం 11 గంటలకి రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ ని విచారించబోతోంది. సో అప్పటి వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. అలాగే కవిత కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో, కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో ఇటు కోర్టు ఆవరణలో మాట్లాడడం పట్ల కూడా జడ్జి కావేరి బవేజా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కవిత ఏం మాట్లాడాలనుకున్నా దర్యాప్తు సంస్థల వద్ద మాట్లాడాలి, కోర్టు ప్రాంగణంలో కాదు అని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావుకి స్పష్టం చేయడం జరిగింది. కవితకు ఆ విధంగా సూచించాలని చెప్పి కూడా ఇటు కవిత తరపు న్యాయవాదికి జడ్జి కావేరి బవేజా ఈరోజు కవిత కోర్టు నుంచి బయటకు వెళ్తున్న సమయంలోనే పూర్తిగా కోర్టు రూమ్ నుంచి బయటకు రాకముందే ఆమె మాట్లాడడం ప్రారంభించారు. ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో లోపల సిబిఐ కూడా అడిగిందే, అదే విధంగా 2 ఏళ్లుగా అదే ప్రశ్నలను పదే అడుగుతున్నారు, ఇది పూర్తిగా తప్పుడు కేసు అని చెప్పి కవిత మాట్లాడడం పట్ల అక్కడే ఉన్న జడ్జి ఆ మాటలు విని కవిత కోర్టు ఆవరణలో మాట్లాడడం మంచి పద్ధతి కాదు, తాను ఏం మాట్లాడాలనుకున్న దర్యాప్తు సంస్థల ముందు మాట్లాడాలి అని చెప్పి కవితకు సూచించండి అని చెప్పి కవిత తరపు న్యాయవాదిని మందలించడం జరిగింది. అలాగే ఈ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి మరొక వైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో ఆయనకి ఈ రోజు ఊరట దక్కలేదు. ఆయన కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి ఇటు ఆయన్ని ముఖ్యంగా విడుదల చేయాలని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు సంబంధించి సుప్రీంకోర్టులో ఆయన అరెస్ట్ ని సవాల్ చేస్తూ, అలాగే హైకోర్టు ఆయన అరెస్ట్ ను సమర్థించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పైన ఈడీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ పిటిషన్ ని కూడా 29వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. మరోపక్క ట్రయల్ కోర్టులో కూడా
కేజ్రీవాల్ కి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 23 వరకు కూడా కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ అయింది. ఆయన్ని ఈ రోజు వర్చువల్ గా ఇటు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఏప్రిల్ 1వ తేదీన కేజ్రీవాల్ కి జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. 14 రోజులుగా ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. మార్చి 21వ తేదీన లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అనంతరం 10 రోజుల ఈడీ కస్టడీ, ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. సో కేజ్రీవాల్ బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుంది, సాక్షుల్ని ఆధారాలని తారుమారు చేస్తారు. ఇది ఒక కీలక దశలో ఉంది కేసు దర్యాప్తు అనేది. ఇంకా చాలా డిజిటల్ ఎవిడెన్సెస్ తో పాటుగా కీలకమైన విట్నెస్ ని ప్రశ్నించాల్సి ఉంది. కాబట్టి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్పి కోర్టుని ఈడీ కోరడం జరిగింది. దానికి అంగీకరిస్తూ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు కూడా రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించడం జరిగింది. సో వరుసగా కోర్టుల్లో అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులకి చుక్కెదురవుతున్న పరిస్థితి ఉంది. కవితకి ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ ని ఈడీ కేసులో తిరస్కరించడం జరిగింది. మరోపక్క సిబిఐ కేసులో అరెస్ట్ చేయడంతో సిబిఐ కస్టడీ ముగిసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ తిహార్ జైలుకి జ్యుడిషియల్ కస్టడీ పంపడం జరిగింది. మరోపక్క కేజ్రీవాల్ కి ట్రయల్ కోర్టులో చుక్కెదురైంది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఎటువంటి ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన పరిస్థితి ఉంది. సో వరుసగా న్యాయ పోరాటాలు చేస్తున్న పరిస్థితి. పిటిషన్ మీద పిటిషన్లు ఫైల్ చేస్తూ ఈ కేసులో ఎలా అయినా సరే బయటకు రావాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కవిత కానీ ఇటు కేజ్రీవాల్ కానీ దర్యాప్తు సంస్థల వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యంగా అవినీతి అక్రమాలు జరిగాయనడానికి, వీళ్లే కీలకం అనడానికి మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పి దర్యాప్తు సంస్థలు కోర్టుల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తుండటంతోనే దానికి అనుగుణంగానే కోర్టుల్లో కూడా ఈ నిందితులకి ఊరట లభించడం లేదు. వరుసగా వాళ్ళు వేస్తున్న అప్లికేషన్స్ ని తిరస్కరించడం కానీ, దానిపైన దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళ కౌంటర్ గా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న విషయాలను కోర్టుల వద్ద చెప్పడంతోనే ఎటువంటి ఊరట కూడా ఈ నిందితులకు లభించడం లేదు. అయితే రేపు కవితకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ ఉంది. అయితే ఇప్పటికీ 9 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ సిబిఐ కేసులో ఉన్న నేపథ్యంలో రేపు కూడా ఆమెకు చుక్కెదురయ్యే అవకాశాలే ఉన్నాయనుకోవాలా? రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో కవితకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతోంది. ఇప్పటికే కవితకు సంబంధించి ఈడీ కేసులో మనీ లాండరింగ్ కేసులో మార్చి 15 అరెస్ట్ అయిన కేసులో మధ్యంతర బెయిల్ ని రౌజ్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 8వ తేదీన తిరస్కరించడం జరిగింది. కవిత చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం ఆవిడికి ఏప్రిల్ 16 వరకు ఇంట్రిమ్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కానీ కవిత బయటకు వస్తే కనుక కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది, సాక్షుల్ని ఆధారాలను తారుమారు చేస్తారు, ఇన్ఫ్లుయెన్షియబుల్ పర్సన్ అని చెప్పి ఈడీ కవిత బెయిల్ ని వ్యతిరేకిస్తున్న పరిస్థితుంది. సో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. 664 పేజీలతో కవిత ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని మూవ్ చేశారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఎవరెవరికి బెయిల్ వచ్చింది, అలాగే బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా తనను కేవలం చట్టవిరుద్ధంగా తన అరెస్ట్ జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ జరిగింది, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా తన అరెస్ట్ జరిగింది. సో ఒక మహిళగాను అలాగే ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీగా కూడా ఆవిడ ఉన్నారు. అలాగే స్టార్ క్యాంపెయినర్ గా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అలాగే వైద్యపరమైన కారణాలతోనూ అలాగే కేసు దర్యాప్తుకి తాను సహకరిస్తున్నాను, ఇప్పట్లో ఈ కేసు దర్యాప్తు ముగియదు కాబట్టి షరతులతో కూడిన బెయిల్ అయినా సరే తనకి ఇవ్వాలి అని చెప్పి ఈ బెయిల్ అప్లికేషన్ లో కవిత పేర్కొనడం జరిగింది. సో అనేక అంశాలను బెయిల్ అప్లికేషన్ లో ప్రస్తావించారు. ఇప్పటికే ఈ కేసులో విజయ్ నాయర్ అలాగే అభిషేక్ బోయిన్పల్లి, గోరెంట్ల బుచ్చిబాబు వీళ్ళందరికీ కూడా బెయిల్ రావడం జరిగింది, కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో తనకు కూడా బెయిల్ ఇవ్వాలి, తను విచారణకు సహకరిస్తాను, అలాగే తనకు ఎటువంటి ఫ్లైట్ రిస్క్ లేదు కాబట్టి దేశం విడిచి పారిపోతాను అన్న భయం కూడా అవసరం లేదు, సమాజంలో గుర్తింపు ఉన్న మహిళ అలాగే ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో ఉన్న వాస్తవాలను గ్రహించి చట్టవిరుద్ధంగా తన అరెస్ట్ జరిగింది, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా అరెస్ట్ జరిగిందని చెప్పి ఈ బెయిల్ అప్లికేషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే కేవలం వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మౌఖికంగా ఇచ్చిన వాంగ్మూలాలు ఇతర నిందితులు అప్రూవల్ గా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కవిత అప్లికేషన్ ఫైల్ చేశారు. సో దానిపైన రేపు విచారణ జరగబోతోంది. ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకిస్తుంది. కవిత బయటకు వస్తే ఇది ఒక కీలక దశలో ఉంది ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు. సో ఇప్పట్లో కవితకు బెయిల్ ఇవ్వద్దు, ఆధారాలు అలాగే సాక్షులు ప్రభావితం అవుతారు, ఇన్వెస్టిగేషన్ కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఈడీ కూడా కోరుతుంది. సో చూడాలి రేపైనా కవితకు ఊరట దక్కుతుందా. ఈ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే సిబిఐ కేసులో దాఖలు చేసిన పిటిషన్ పైన ఏప్రిల్ 22కి లిస్ట్ చేయడం జరిగింది. సో రేపు ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. సో చూడాలి రేపు ఎంతవరకు కవితకు ఊరట లభిస్తోంది, అలాగే ఈడీ ఇంకా ఎటువంటి వాదనలు రేపు కోర్టు ముందు వినిపించబోతున్నారనేది మనం వేచి చూడాలి.